రాజమహేంద్రవరం వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ రాజమండ్రి వారు నిర్వహించు నేషనల్ డాన్స్ ఫెస్టివల్ అత్యంత వైభవంగా ముగిసింది. నాట్య విద్యార్థులచే కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, కథక్, పేరిణి, మణిపూరి, ఒడిస్సీ, జానపద నృత్యాంశములతో కళాకారులు నృత్య ప్రదర్శనలు చేసి 15 సంవత్సరంలోపు నాట్య విద్యార్థులకు నాట్యబాల పురస్కారం, 15 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు యువనాట్య పురస్కారం, నాట్య గురువులకు నాట్యకళ బ్రహ్మ పురస్కారం, సేవా పురస్కారాలతో గురువులను, శిష్యులను, అతిథులను సత్కరించారు. కార్యక్రమం లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ డైరెక్టర్ మేడిది నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగింది. కూచిపూడి డాన్స్ మాస్టర్, గవర్నమెంట్ కాలేజ్ విజయశంకర్, మ్యాజిక్ గవర్నమెంట్ పాఠశాల గురువు డాక్టర్ పసుమర్తి శ్రీనివాస్ శర్మ, ఘంటసాల పవన్ కుమార్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విశిష్ట అతిథులుగా విచ్చేశారు. వీరిని సాల్వా, బెమంటతో సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్ లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ సెక్రటరీ మేడిది నాగేశ్వరరావు మాట్లాడుతూ, నేషనల్ డాన్స్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన అతిథులను, గురువులను, శిష్యులకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. 2 రోజుల నిమిత్తం ఏపీ, తెలంగాణ నుంచి నాట్య విద్యార్థులు 600 మంది వరకు నాట్య ప్రదర్శన చేయడం గమనార్హం. నాట్య గురువు మనకి గెస్ట్గా ఈరోజు వచ్చి ఉన్నారు. నెక్స్ట్ చిరంజీవి స్వామీజీ ఆశ్రమంలో ఆస్థాన నాట్యాచార్యుడు అయిన ఘంటసాల పవన్ కుమార్ గారు వచ్చారు. ఏలూరు నుంచి పార్వతీ రామచంద్రన్ గారు. ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా మన పంతం కొండలరావు గారు ఈరోజు ఇచ్చేసి మన విద్యార్థులందరూ కూడా జ్ఞాపికలు బహుకరించడం జరిగింది. మన గురువులను సత్కరించడం కూడా జరిగింది. వారిని కూడా మేము సత్కరించుకుంటాం. మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం. ఇదే రకంగా మన నాట్యకలను ముందు తరాల వారికి అందించడం కోసం మా యొక్క కృషి ఎల్లవేళలా చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే.